హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇప్పుడే కొంచెం బాగున్నానండి. ఒక 2 డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు. సో మీరందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని నేను ఆ యూనివర్స్ని కోరుకుంటున్నాను. ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. ఆ యూనివర్స్ మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలి, సంతోషాలను ఇవ్వాలి అని గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మన వ్యూవర్స్ అందరూ, మన సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వాళ్ళ నెగిటివిటీస్ అన్నీ కూడా పోవాలి, పాజిటివిటీస్ బాగా వృద్ధి కావాలి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోవాలి, బాగుండాలి వాళ్ళు. సో ఈ వీడియో చూస్తున్న అందరికీ ఈ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ కావాలి, రెజనేట్ కావాలి. నేను చేసే రీడింగ్స్ మంచిగా కనెక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్నవి వాళ్ళు సాధించాలి, వాళ్ళు అనుకున్నవి వాళ్ళకు నెరవేరాలి, సమస్యలు తీరిపోవాలి. సో ఒక్క నిమిషం మీరు ఈ వీడియో చూసేటప్పుడు కళ్ళు మూసుకోండి. మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి, మీరు ఆరాధించే ఒక కాంతి, మీరు ఆరాధించే ఒక వెలుగును, లేకపోతే ఆ భగవంతుని ఇష్టదైవాన్ని మీరు మనసులో ప్రార్థించండి. నేను మనసులో మీ గురించి అనుకుంటాను. మీరు ఇక్కడ చూసే ఈ వీడియో చూసే అందరూ కూడా, మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, అందరికీ కూడా రీడింగ్స్, పాజిటివ్ రీడింగ్స్ రావాలి, కనెక్ట్ కావాలి అని మనసులో కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీరు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం డీప్ బ్రీత్ తీసుకొనేసి భగవంతుని అనుకొని, మీ సమస్య, మీ కోరిక ఏదైనా కానీ మీరు మనసులో అనుకోండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. సో మీ మనసులో ఉండే కోరిక నెరవేరాలి, మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించండి. గట్టిగా చేతులు రెండు రబ్ చేసుకునేసి కళ్ళ మీద ఉంచుకోండి. తర్వాత ఇది సౌండ్ హీలింగ్ అండి. సౌండ్ హీలింగ్ మనం చేసేటప్పుడు మైండ్ను ప్రశాంతంగా ఉంచుతుంది. మీకు మీ కోరికలకు మీకు ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ రావాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఈరోజు రీడింగ్ చూద్దాము. ఈరోజు రీడింగ్ చూసే ముందు మన వ్యూవర్స్ ఎవరైనా కూడా, చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాలు ఏవైనా సరే నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇక అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే, పర్సనల్ రీడింగ్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టాను, ఒకసారి చదవండి. మీకు నచ్చితే తప్పకుండా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇక ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, చాలా మందికి మనసులో ఎన్నో భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి. సో ఆ ఆందోళనలు అంటే ఏమవుతుంది, ఎలా జరుగుతుంది, నిజంగా నా లైఫ్ బాగుంటుందా, నా సమస్యలు తీరిపోతాయా, రోజు రోజు ఒక రకమైన భయం అనేది ఆవహిస్తూ ఉంటుంది, ఆందోళన అనేది ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. అట్లాంటి సమస్యలు, టెన్షన్లు అవన్నీ కూడా తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మంచి రీడింగ్ రావాలి. మీకు యూనివర్స్ ఎటువంటి మెసేజ్ అందిస్తుంది, ఆ సమస్యలు, ఆ టెన్షన్స్, ఆ భయాలు, మీ భయాలన్నీ కూడా పోయేదానికి ఏమిటి పరిష్కారం, ఏమిటి ఆ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ పంపిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. అలాగే తర్వాత ఏంజెల్ గైడెన్స్ కూడా మనము అడుగుదాము. మళ్ళీ లాస్ట్లో ఏంజెల్ గైడెన్స్ కూడా అడుగుదాం. ఏంజెల్ గైడెన్స్ ఏం ఇస్తుంది, ఏంజెల్స్ ఏం మీకు
ఏ విధంగా ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నాయి ఏంజల్స్ అనేది తర్వాత లాస్ట్లో అడుగుదాము. ప్రస్తుతము మీరు మీ లైఫ్లో ఎలా ఉంటుంది, ఆ యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ వస్తుంది అంటే మీ భయాలు మీ టెన్షన్స్ ఎప్పుడు పోతాయా, అసలు ఎప్పుడు ఎలా ఉంటుంది మీ లైఫ్, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? ఇప్పుడంటే భయాలు, ఇప్పుడంటే సమస్యలు, ఆందోళనలు, స్ట్రెస్ అన్నీ ఉన్నాయి. సో తర్వాత ఎలా ఉంటుంది మీ లైఫ్ అనేది ఇప్పుడు చూద్దామండి. ఒక నిమిషం మనసులో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి, మీ సమస్య అనుకోండి. తీరిపోవాలి అనేసి, తీరిపోయింది అనే గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ వీడియోని చూడండి. తీరిపోయింది నా సమస్య, తీరిపోయింది, ఆ యూనివర్స్ నాకు మంచి టైం ఇచ్చినాడు, మంచిగా తీర్చేసినాడు నా ప్రాబ్లమ్ని, నా కోరికను నెరవేర్చినాడు, నా భయాలన్నీ పోయినాయి, నా ఆందోళనలన్నీ పోయినాయి, నా స్ట్రెస్ అంతా పోయింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటూ చూడండి వీడియో. So universe, please give good message. Addictions, finding love, ఆర్కాంజెల్ జెడ్కైల్, ఇక్కడ కూడా ఏంజల్ అనేది వచ్చింది. సో చూద్దాం. ఆర్కాంజెల్ గేబ్రియల్. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఆ ఏంజల్స్ రూపంలో కూడా చెప్తోంది. ఆ ఏంజల్స్ని అడుగుతాం అనుకున్నాము, ఇందులో కూడా ఏంజల్స్ మనకు కనిపించినారు. సో మీకు మంచిగా టైం ఇస్తున్నారు భగవంతుడు అనేవాడు. మీకు యూనివర్స్ ఏం చెప్తోంది అంటే మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీరు ఏదో విషయంలో చాలా అడిక్ట్ అవుతున్నారండి, మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు అని చూపిస్తుంది. 7 నెంబర్ చూపిస్తుంది చూడండి. 7 అంటేనే నిరాశ, నిస్పృహలు, ఒక రకమైన సెల్ఫ్ ఎవాల్యుయేషన్, బాధ, ఏం చేస్తున్నాను నేను, ఏం తప్పు చేస్తున్నాను అనేసి ఆలోచనలు, రియాక్టివ్ బిహేవియర్స్, రీక్లైమింగ్ యువర్ పవర్. సో మీరు మీ అనుకున్నట్టే మీరు చాలా టెన్షన్ పడుతున్నారు, చాలా బాధ అనుభవిస్తున్నారు, ఆ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవుతున్నారు. అన్నీ ఏమేమంటారు? బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మత్తు, మందు, మగువ, వీటికన్నింటికి మీరు దగ్గర అవుతున్నారు. అంతేకాదు ఈ ఆటలు కూడా చూడండి, ఇక్కడంతా చూపిస్తుంది. ఇవన్నిటినీ, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మిమ్మల్ని మీ వినాశనానికి దారి తీస్తున్నాయి. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. పర్టికులర్గా చూసే వాళ్ళందరికీ అని నేను చెప్పడం లేదు. మీకు ఒక 60% కానీ 70% కానీ మీకు ఇవి కనెక్ట్ అయితేనే మీ రీడింగ్ అనుకోండి, లేకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని ఇగ్నోర్ చేసేసేయండి. నేను చెప్పేది ఎవరికైతే కనెక్ట్ అవుతుందో, మీ పరిస్థితుల్లో, మీ జీవన విధానంలో ఇలాగే ఉంటుందో వాళ్ళకి ఇది వర్తిస్తుందండి, మిగతా వాళ్ళకి కాదు. సో ఇక్కడ ఎక్కువగా అంటే టెన్షన్స్ వల్ల, బాధ వల్ల, మత్తు పదార్థాలకి అడిక్ట్ కావడం, అదే ఆలోచనలో ఉండడం, పనులు సరిగ్గా చేయకపోవడము, అవస్థ పడుతూ ఉండడం, బాధపడుతూ ఉండడం. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే వాటినన్నింటి గురించి వదిలేసేయాలి. వాటినన్నింటిని మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. రియాక్టివ్ బిహేవియర్స్. సో మీరు మీ మనసును మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. మీ లైఫ్ని మళ్ళీ కొత్తగా కొనసాగించాలి. ఇప్పుడు వరకు జరిగిపోయింది, ఇంక ఇవంతా కూడా ఇచ్చిపెట్టేసేసి మంచిగా నేను నా లైఫ్ని స్టార్ట్ చేస్తాను అని మీరు చెప్పుకోవాలి. ఏమంటారంటే మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకు మీరే చెప్పుకోవాలి, మీ మనసుకు మీరే చెప్పుకోవాలి, ఇలాగే ఉంటే నేను పతనం అయిపోతాను, నా నాశనానికి నేనే కారణం అవుతాను, నా పతనానికి నేనే కారణం అవుతాను. ఒకరి పతనానికి ఇంకొకరు కారణం ఉండరండి, ఎవరి పతనానికి వాళ్లే కారణం. మనం చేసుకున్నది మనమే అనుభవించాలి. సో మనం చేసుకుండే బాధ, మనం చేసుకుండే ఏదైనా కూడా అది మనమే అనుభవించాలి. కాబట్టి మనం చేసుకునే దాన్ని మనమే నీట్గా నిర్మించుకోవాలి, నీట్గా దాన్ని
తీసేసి ముందు జీవితం పాస్ట్ లైఫ్ అయిపోయింది, ఇంకా ఇది ఎంత జీవితం పాస్ట్ లైఫ్ లాగా ఇచ్చిపెట్టేసేయాల. సో నా లైఫ్లోకి ఇంకా జీవన విధానాన్ని మార్చుకోవాలి, నా లైఫ్లో కొత్త జీవితాన్ని నేను ఏర్పరచుకోవాలి అని మీరే ఆలోచించుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. లేకపోతే మీకు మీరే నాశనం పతనం అవ్వడానికి మీరే దారులు ఏర్పరచుకుంటున్నారు, మీరే ఆ దారిని గుండా పోవడానికి ఆలోచిస్తున్నారు. కాబట్టి వాటిని అన్నిటిని ఆ దారిని క్లోజ్ చేసేసేయండి. మీరు అక్కడికి వెళ్లకుండా ఆ దారిని క్లోజ్ చేసేసి కొత్త దారిని చేసుకొని మీరు వెళ్తే మీ లైఫ్ బాగుంటుంది అనేసి చెప్తోందండి ఇక్కడ ఫస్ట్ కార్డు. సో మీరు మీకుండే బ్యాడ్ హ్యాబిట్స్ని ఇప్పటితో, ఈ రీడింగ్ ఎప్పుడైతే మీరు చూస్తారో, ఈ వీడియో ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పటితో ఆ రోజుతో మీకు ఎండింగ్ అనేది, మీ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎండింగ్ అనేది వచ్చింది అని గుర్తించండి. మీరు దాన్ని పక్కన పెట్టేసేసి న్యూ లైఫ్కి అడుగు ముందుకు వేయండి, న్యూ లైఫ్ని స్టార్ట్ చేయండి. అన్నిటినీ వదిలేయండి, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటినీ వదిలేయండి. మంచి మనిషిగా పుట్టండి, మీరు మంచి మనిషిగా మారండి. మీ లైఫ్ని, మీ పవర్ని మీకు పవర్ ఉంది, మీకు శక్తి ఉంది, చేసుకోగల శక్తి ఉంది, కానీ మీరు దాన్ని చాలా వెనక పడేస్తున్నారు, దాని గురించి ఆలోచించడం లేదు. సో మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకు ఇలా అవుతోంది, నన్ను నేను మార్చుకుంటాను, నాకు నేను కొత్త వ్యక్తిగా మారుతాను అని చేస్తే మీ లైఫ్ అనేది బాగుంటుంది, ఫ్యూచర్లో బాగుంటుంది లైఫ్. ఇవన్నిటిని, మత్తు పదార్థాలన్నిటినీ, బ్యాడ్ హ్యాబిట్స్ని, మందు, ఆటలు, ఈ సిగరెట్లు, ధూమపానము, ఇవన్నిటినీ కూడా వదిలిపెట్టేయండి అని ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ వచ్చింది. కాబట్టి అది వదిలేస్తేనే మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది, న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది. తర్వాత మీ లైఫ్ అనేది గ్రోత్ చాలా బాగుంటుంది. ఫైండింగ్ లవ్, స్పౌస్, లవర్. ఇక్కడ చూడండి 17 వచ్చింది, 17. సో మీరు మీ లైఫ్లో మీకు తోడు కోసం వెతుకుతున్నారు, మంచి పార్ట్నర్ మీకు వస్తారు, మంచిగా అర్థం చేసుకునే స్పౌస్ వస్తారు మీ లైఫ్లోకి, మంచి లవర్ వస్తారు. ఫైండింగ్ లవ్, మీరు వెతికే లవ్ అనేది సక్సెస్ అవుతుంది. మీ లైఫ్లోకి ఒక మంచి పార్ట్నర్ వస్తారు, మిమ్మల్ని అర్థం చేసుకునే పార్ట్నర్ వస్తారు. ఇప్పటి వరకు మీరు ఎంతైతే బాధపడినారో, ఎవరితో అయితే అవమానాలు పొందినారో, అంటే మ్యారేజ్ కాలేదని, మీకు ఇంకా మంచిగా సరిగా లేదని మీ లైఫ్, మీ బ్యాడ్ అంటే ఏమంటారు, నష్ట జాతకులని, లేకపోతే జాతకం బాగలేదని, లైఫ్ బాగాలేదని, ఇలాంటి మాటలన్నీ అనిపించుకుంటూ ఉంటే, బాధపడుతూ ఉంటే, దానికన్నింటికి ఫుల్ స్టాప్ పడబోతుంది. మంచి పార్ట్నర్ రాబోతున్నారు, మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీ లైఫ్లో ఆనందం అనేది వస్తుంది, సంతోషకరమైన లైఫ్ వస్తుంది అనేసి ఇక్కడ మీ టెన్షన్స్ అన్నీ పోతాయి, మీ భయాలన్నీ పోతాయి, మీ ఆందోళనలన్నీ పోతాయి, స్ట్రెయిన్ పోతుంది, స్ట్రెస్ పోతుంది, అన్నీ పోతాయి. మీకు మంచి టైం అనేది వస్తుంది అనేసి ఇక్కడ యూనివర్స్ అనేది చెప్తుంది. ఇంతవరకు మీరు అనుభవించే బాధ, ఏదైనా లోన్లీనెస్, ఒంటరితనం అన్నీ కూడా పోతాయి అనేసి మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 41 ఆర్కాంజెల్ జడ్కియల్. సో ఇక్కడ ఏమొస్తా ఉంది అని అంటే, ఆర్కాంజెల్ జడ్కియల్ కంపాషన్, ఫ్రీడమ్, ఫర్గివ్నెస్. మీ లైఫ్లోకి ఒక ఫ్రీడమ్ అనేది వస్తుంది. మీరు అనుకోండేది ఇన్నాళ్ళు ఏదో రిస్ట్రిక్షన్లో, ఒకరెవరో కట్టడి చేసినట్టు, ఒకరి మాటే వినాలి, ఒకరు చెప్పినట్టు అదే, అంటే వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి, ఒక మాట ఎక్కువ మాట్లాడకూడదు, ఒక మాట తక్కువ మాట్లాడకూడదు అనే భయంతో ఉంటారు, అనే టెన్షన్స్తో ఉంటారు. అంటే అది ఆఫీస్లో బాస్ కావచ్చు, ఇంట్లో హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మీకు అదంతా కూడా వెళ్ళిపోబోతుంది. ఇంట్లో అత్తమామలు కావచ్చు, లేకపోతే బయట సమాజంలో ఇంకెవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బాధ పెడుతూ ఉండొచ్చు. వాటికన్నింటికి కూడా ముగింపు అనేది వస్తుంది. మీ బాధలన్నింటికి కూడా ముగింపు వస్తుంది. మీకు ఫ్రీడమ్ అనేది రాబోతుంది. మీరు వాళ్ళను క్షమించేస్తారు. ఇంకా పోతే పోని, వాళ్ళ పాపంలో వాళ్ళు పడిపోతారు, నాకు ఫ్రీడమ్ వచ్చేసింది అనే స్టేజ్కి మీరు ఎదుగుతారు. మీకు అటువంటి మంచిగా ఉండే ఆర్కాంజెల్స్ మీకు ఒక ప్రొటెక్షన్ అనేది ఇస్తా ఉన్నారు. సో మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. ఇంకొకరు కంపానియన్ తోడవుతారు. ఒక కంపానియన్ అనేవాళ్ళు మీకు ఫ్రెండ్ కావచ్చు, ఫిలాసఫర్ కావచ్చు, గైడ్ కావచ్చు, ఒక గురువు కావచ్చు. సో వాళ్ళు మీకు దిశానిర్దేశం చేస్తారు. మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా నడుచుకోవాలి, మీ జీవన విధానాన్ని వాళ్ళు మార్చేస్తారు. సో మీ లైఫ్ అనేది వాళ్లకు
మీకు మీరే నిర్మించుకుంటారు. వాళ్ళ ద్వారా మీకు ఒక గైడ్ అనే వాళ్ళు దొరుకుతారు. అంటే ఆ గైడ్‌ని ఆర్కాంజెలే పంపిస్తారు. జాడ్కియలే పంపిస్తారు. సో, మీకు మీ లైఫ్ అనేది స్ట్రేంజ్‌గా మారిపోతుంది. ఒక రకంగా మీరే ఊహించని విధంగా మారిపోతుంది. మీ లైఫ్‌లో ఫ్రీడమ్ వస్తుంది. ఆనందం వస్తుంది. జాబ్‌లో ఇట్లాంటి టెన్షన్స్ ఉంటే జాబ్‌ని మీరు రిజైన్ చేయడము, ఫ్రీడమ్ తెచ్చేసుకుంటారు. ఇంట్లో అలాంటిదుంటే మీరు వాటినన్నింటిని పట్టించుకోకుండా ఇడిచిపెట్టేస్తారు. మీకు మీరుగా నిలబడతారు. మీ కాళ్ళ మీద మీరు మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్‌గా ఉంటే మనకు ఒక ఆహ్, ఏమంటామంటే ఒక ధైర్యం అనేదొస్తుంది. అన్నింటికి వాళ్ళ మీద డిపెండెంట్‌గా ఉండిపోతే, వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటే, అన్నింటికి నా మీదనే ఆధారపడుతుంది, లేకపోతే నా మీదనే ఆధారపడతాడు అనే ఒక రకమైన ఇగో అనేది ఎదుటి వాళ్ళకొస్తుంది. ఆ ఇగోని మనము ఛేదించాలి. మనకై మనం నిలబడాలి. అప్పుడే మన లైఫ్ అనేది చాలా బావుంటుంది. సో, మీకు అటువంటి లైఫ్ అనేది రాబోతుంది. సంతోషం అనేది రాబోతుంది. మీకై మీరు నిలబడగలుగుతారు. మీకై మీరు సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు. ధైర్యంగా ముందుకు సాగిపోతారు అని వచ్చిందండి మీకు. మంచిగా వచ్చిందంటే ఇప్పటి వరకు పడిండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఆర్కాంజెల్ గేబ్రియల్ ఏం చెప్తున్నారు? 5 నెంబర్ వచ్చింది. కమ్యూనికేషన్ ఆఫ్ ఆల్ కైండ్స్. సో, మీరు ఇంతవరకు ఏదైనా మాట్లాడాలంటే భయమున్నా, ఎవరితో అయినా ఏదైనా అడుగు ముందుకు వేయాలంటే భయమున్నా, అన్నిటికీ భయపడుతూ, అన్నింటికి అరే ఏమవుతుందో? అరే ఇలా చేస్తే ఏమవుతుందో? ఇది మాట్లాడితే ఏమవుతుందో? నేను ఈ విధంగా ప్రవర్తిస్తే ఏమవుతుందో? నా లైఫ్ ఎలా అవుతుందో? నాకెలా ఉంటుందో? అని భయపడుతూ ఉంటే మీ లైఫ్ అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు మీరే మేల్కొంటున్నారు. ఆర్కాంజెల్ గేబ్రియల్ మీకు శక్తినిస్తున్నారు. మీకు ఆ నలుగురిలో ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగే శక్తినిస్తున్నారు. మీ కాన్ఫిడెన్స్‌ని పెంచుతూ ఉన్నారు. మీ ధైర్యాన్ని పెంచుతూ ఉన్నారు. మీ స్కిల్స్‌ని పెంచుతూ ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌ని పెంచుతూ ఉన్నారు. సో, మీకు ధైర్యం అనేది వస్తుంది. నలుగురిలో ధైర్యంగా సిగ్గుపడకుండా మాట్లాడగలుగుతారు. కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతారు. అట్లాంటి శక్తి అనేది మీకు గేబ్రియల్ నుంచి వస్తోంది అనేసి ఇక్కడ చూపిస్తోంది. అంటే మీకుండే భయాలు, ఆందోళనలు అన్నీ తీరిపోతాయండి. ఈ వీడియోకి టైం అనేది లేదు. టైమ్‌లెస్ వీడియో. జెండర్ అనేది లేదు. ఎవరైనా చూడొచ్చు. మేల్ అయినా చూడొచ్చు. ఫీమేల్ అయినా చూడొచ్చు. ఎవరికైనా సంబంధించిందే ఇది. టైం అంటూ లేదు. ఎప్పుడు మీ కంటపడిందో అప్పటి నుంచి మీ సమస్యలకి ఫుల్ స్టాప్ అనేది పడబోతుంది. సో, మీకు బావుంటుంది లైఫ్ అనేది చూపిస్తోంది. ఇంకా ఇక్కడ ఏంజెల్స్ గైడెన్స్ ఏముంది? ఏంజెల్స్ ఇంకా ఏం చెప్తున్నారు? మీకు ఏంజెల్స్ గైడెన్స్ ఆ వైబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏంజెల్స్ మీకు ఏమని సమాధానం చెప్తున్నారనేది చూద్దాం. ఒక్కటి చూద్దాం ఫస్ట్. లవ్ ఆఫ్ అనిమల్ చూడండి. 2, 8, 10. సో, లవ్ ఆఫ్ అనిమల్. మీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు మీ పెట్స్‌ని ప్రేమించండి. అంటే పెట్స్‌ని అనే కాదు, ఇప్పుడు అనిమల్స్‌ని మీరు పెంచుకునే వాటినే కాదు, ఇప్పుడు వెళ్తూ ఉంటారు, బయట దారిలో వెళ్తూ ఉంటారు, మీకు కనిపిస్తుంది. ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళండి. మీకు కనిపించిన ఆ పెట్స్‌కి ఆ డాగ్స్‌కి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వాటికి డాగ్సే ఎక్కువ కనిపిస్తుంటాయి కాబట్టి వాటికి మీరు ఫీడ్ చేయండి. బిస్కెట్స్ వేయండి. లేకపోతే ర్యాబిట్స్ కనిపిస్తాయనుకోండి, ర్యాబిట్స్‌కి ఏదైనా క్యారెట్ కానీ, ఎక్కడైనా చూసినప్పుడు, ఎక్కడైనా బయట జూలో కానీ ఎక్కడైనా పెంచుతూ ఉంటారు కదా! అట్లా చూసినప్పుడు మీరు వాటికి ఏదైనా వేయండి. లేకపోతే పక్షులు కనిపిస్తాయి. పక్షులకి మీ టెర్రస్ మీదకి మీ ఇంటి దగ్గరో ఎక్కడైనా అక్కడ దానాలాగా వేయండి. అక్కడ వాటికి వేస్తే అవి సంతోషంగా ఫీల్ అవుతాయి. ఇంకా రాబోతున్నది సమ్మర్ కాబట్టి అక్కడక్కడ మీరు వాటర్ అనేది ఏర్పరచండి. వాటర్ అనేది పెట్టండి వాటికి. మధ్య మధ్యలో వాటర్ తాగితే అవి కూడా తృప్తిగా మిమ్మల్ని దీవిస్తాయి. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళితే కొంచెం పాలు కానీ, లేకపోతే ఒక ఆవులకు అరటిపండు కానీ, బెల్లం కానీ అట్లా పెట్టడము, పక్షులకి దానా వేయడము, పశువులకి దానా వేయడం, పక్షులకి ధాన్యాలు వేయడము, ఇట్లా ఏవో ఒకటి మీరు అట్లా ఫీడ్ చేస్తూ ఉంటే మీ లైఫ్ అనేది ఎలా టర్న్ అవుతుందో చూడండి. చాలా గ్రీనరీగా టర్న్ అవుతుంది. మీ లైఫ్ అనేది చాలా బాగా ప్రశాంతత వస్తుంది. మీ లైఫ్‌లోకి ప్రశాంతత వస్తుంది అనేది ఇక్కడ ఈ ఏంజెల్ గైడెన్స్ అనేది ఉంది. చెప్తున్నారు మీకు. మీరు మీ పెట్స్‌కే కాదు, బయట కనిపించే అనిమల్స్ కూడా మీరు వాటికి లవ్‌ని అందించండి, ప్రేమను అందించండి. అప్పుడు మీ లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చూడండి అనేసి ఇక్కడ చూపిస్తోంది. ఇంకొకటి చూద్దాం.
ఫర్గివ్నెస్ అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది చూడండి, ఫర్గివ్నెస్ అని వచ్చింది. సో మీరు ఎవరినైనా కూడా ఎంత మిమ్మల్ని బాధ పెట్టినా మీకు బాధ అవుతుంది కావచ్చు, కానీ వాళ్ళనందరినీ ఫర్గివ్ చేసేసేయండి, అంటే క్షమించేసేయండి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. అంతేకాదండి, మీరు చేసిన తప్పులను కూడా మీరు యూనివర్స్కి మీరు క్షమాపణ తెలుపుకోండి. తప్పకుండా మీరు యూనివర్స్ ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను ఏదైనా తెలియకుండా చేసిన తప్పుల్ని నన్ను క్షమించు, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పుకొని ఫర్గివ్నెస్ కూడా చెప్పుకోవాలి. ఫర్గివ్ మీ అని చెప్పుకోవాలా. చెప్పుకుంటే మీ లైఫ్లో ఉండే బ్యాడ్ అంతా యూనివర్స్, ఆ ఏంజల్స్ యూనివర్స్ తీసేసుకుంటారు, మీకు గుడ్ను మాత్రమే ప్రసాదిస్తారు. ఇక్కడ చూడండి లైఫ్ అనేది ఎలా ఉంటుంది, గ్లో అనేది, మీ లైఫ్ అనేది ఆ ఫర్గివ్నెస్ చెప్పుకుంటూ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉంటే మీ లైఫ్ అనేది అంత గ్లో అవుతుంది, అంత బాగా హ్యాపీగా అనేది ఉండిపోతుంది అనేది మీకు ఇక్కడ ఇంకొక మెసేజ్ అనేది వచ్చింది. సో తప్పకుండా మీరు భగవంతునికి, ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి, ఫర్గివ్నెస్ చెప్పుకుంటూ ఉండండి, ఫర్గివ్ మీ అని, ఫర్గివ్ మీ యూనివర్స్ ప్లీజ్, థ్యాంక్ యూ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉంటే మీ లైఫ్ అనేది మీరే ఆలోచించినంతగా టర్న్ అవుతుంది, అసలు మీరు ఊహించినంతగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అని ఇక్కడ ఏంజల్స్ కూడా మీకు మెసేజ్ అనేది పంపిస్తున్నారండి. సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోస్ని షేర్ చేయండి. మొదటిసారి కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే హైప్ చేయండి. తప్పకుండా చూసే వాళ్ళందరూ కూడా వీడియోని హైప్ చేస్తే వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి, ఈ రీడింగ్కి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ 777 అని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.